అనిల్ రావుపూడి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ పేరు ఓ బ్రాండ్. చిరంజీవి గారితో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాను తెరకెక్కించి మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఈసారి అనిల్ రావుపూడి దొరికిపోవడం ఖాయమంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ నా వైపు ఉంటే మీకు నేనెలా దొరుకుతానరా అంటూ సగర్వంగా బాక్స్ ఆఫీస్ ముందు కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి విజయం మాత్రమే కాదు, అనిల్ రావుపూడి గారి విజయం కూడా. అనిల్ రావుపూడి గారి సినిమా కావటం అనేది చిరంజీవి గారి ఇమేజ్కు ఇంకాస్త కలిసి వచ్చి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తోందన్నది వాస్తవం. మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి కాసేపు పక్కన పెడితే వరుస విజయాలతో నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న అనిల్ రావుపూడి గారి గతమేంటన్నది ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. ఆయన పుట్టు పూర్వతరాలేంటి, ఎక్కడ జన్మించారు, ఎలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు, సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్లా మారిపోతున్న అనిల్ రావుపూడికి మొదటి సినిమా ఛాన్స్ ఎలా దక్కింది, ఆయన భార్య ఎవరు, ఆయన లవ్ స్టోరీ కథ ఏంటి వంటి వివరాలను ఆయనే గతంలో చాలాసార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. మా సొంత ఊరు ప్రకాశం జిల్లా చిలుకూరు వారి పాలెం. మా చిన్నప్పుడు అమ్మా నాన్న అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లాలోని అమరావాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. మా ఇంటి పక్కనే టెంట్ హాల్ ఉండేది. స్కూల్కి సెలవు అయితే నన్ను ఆ హాల్లో ప్రొజెక్టర్ తిప్పే గిరి అనే అతని పక్కన కూర్చోబెట్టి పొలానికి వెళ్ళిపోయేవారు. అతని దగ్గర కూర్చొని సినిమాను చూసేవాడిని. అలా చాలా చిన్నప్పుడే నా ప్రమేయం లేకుండానే జీవితంలో సినిమా ఓ భాగమైపోయింది. పుస్తక జ్ఞానంతో పాటు సినిమా జ్ఞానము పెరిగింది. 4వ తరగతిలో ఉండగా నాన్నకు ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం రావడంతో అద్దంకి వచ్చేసాం. అక్కడ 10వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ను గుంటూరులో చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 90% మార్కులు వచ్చాయి. ఎందుకంటే ఆ ఏడాది 4 సినిమాలు చూశాను. కానీ సెకండ్ ఇయర్కు వెళ్ళాక ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షోలు చూడటం, వాటి గురించి చర్చించుకోవటం ఇదే పని. దాంతో మార్కులు తగ్గాయి. ఇంటర్మీడియట్ తర్వాత వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 2003లో థర్డ్ ఇయర్లో ఉండగా విజ్ఞాన్ మహోత్సవం అనే పేరుతో కాలేజీలో ఒక వేడుక జరిగింది. ఆ రోజు మా క్లాస్మేట్స్ చేత ఓ స్కిట్ చేయించాను. దానికి మంచి స్పందన వచ్చింది. ఒకటే ఈలలు చప్పట్లు. ఆ స్పందన చూసి ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం. స్కిట్ సూపర్ డైరెక్టర్ అని అరవటం మొదలుపెట్టారు. ఆ మాటలకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. నేనే డైరెక్టర్ అన్న ఆలోచన మొదలైంది. ఇంజనీరింగ్ అయ్యాక ఇంట్లో సినిమాల్లోకి వెళ్తానని చెప్పాను. అమ్మ అక్క ఓకే అన్నారు. నాన్న ఏం అంటారు అని భయపడ్డా, కానీ ఆయన సరేనన్నారు. కానీ ఒకే ఒక్క షరతు పెట్టారు. 4 ఏళ్లలో కుదురుకోకపోతే మాత్రం ఉద్యోగం చూసుకోవాలి, సినిమాలను వదిలేయాలి అని కండిషన్ పెట్టారు. సరేనన్నాను. నేను సినిమాల్లోకి అంత ధైర్యంగా రావడానికి మరో కారణం కూడా ఉంది. మా బాబాయి అరుణ్ ప్రసాద్ అప్పటికే దర్శకుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన తమ్ముడు సినిమాకి ఆయనే దర్శకుడు. ఆయనతో మాట్లాడితే రమ్మన్నారు. 2005 సంవత్సరంలో హైదరాబాద్లో అడుగుపెట్టాను. అప్పుడు ఆయన చేస్తున్న గౌతమ్ ఎస్ఎస్సికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేరాను. సినిమా కష్టాలు అర్థమవడానికి నాకు 2 వారాలు సరిపోయింది. మంచి వేసవి ఎండల్లో షూటింగ్. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్. ఒక దశలో తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. దిగాలుగా ఉన్న నన్ను పిలిచి ఏరా అలా ఉన్నావు అని అడిగారు బాబాయ్. విషయం చెప్పాను. ఇక్కడ ఎవరూ పని చెప్పరు, నీకు నువ్వే పని కల్పించుకొని నిన్ను నిరూపించుకోవాలి అన్నారు. ఆ మాటలు నా ఆలోచనల్ని మార్చేశాయి. ఆ తర్వాత నుంచి ఎక్కడ అవకాశం వచ్చినా నా ఉనికిని చాటుకునేవాడిని. అజిత్తో వీరం, వేదాళం, వివేకం సినిమాలు తీసిన దర్శకుడు శివ గౌతమ్ ఎస్ఎస్సికి కెమెరామెన్. నాకు మంచి మిత్రుడు. దర్శకుడిగా అతని తొలి సినిమా శౌర్యం. ఆ సినిమాకి దర్శకత్వం, మాటల విభాగాల్లో పనిచేశాను. ఆ తర్వాత అతడి శంకర్ సినిమాకు పనిచేశాను. అవి చేస్తున్నప్పుడు కెమెరామెన్ సంతోష్ శ్రీనివాస్తో పరిచయమైంది. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా కందిరెక్కి పనిచేశాను. పూర్తి స్వేచ్ఛతో స్క్రిప్టు, మాటలు రాసిన నా తొలి సినిమా అదే. అరుణ్ ప్రసాద్ గారి దగ్గర పనిచేస్తూ డైలాగులు రాయటం, స్పాట్లో స్క్రిప్టుకి మెరుగులు దిద్దటం, ఆర్టిస్టులని సమన్వయం చేసుకోవటం తెలుసుకున్నాను. తర్వాత నేను పనిచేసిన 2 దర్శకులు కెమెరామెన్లు కావడంతో వారి దగ్గర షార్ట్ డివిజన్, మేకింగ్లో మెలకువలో నేర్చుకున్నాను. కందిరేగ నుంచి రామ్తో స్నేహం కుదిరింది. తర్వాత వెంకటేష్, రామ్ నటించిన మసాలా సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చారు. శివతో రవితేజ దరువుకి పనిచేస్తున్న సమయంలోనే మరోవైపు డైరెక్టర్గా ప్రయత్నాలను మొదలుపెట్టాను. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో కామెడీ ప్రధానంగా ఉండేలా పటాస్ అనే సినిమా కథను రాసుకున్నారు. దాన్ని మొదటగా రవితేజ గారికే వినిపించాను.
ఆ కథను విన్న ఆయన, నీ కథ బాగానే ఉంది, కానీ అచ్చం ఇదే కథతో నేను సినిమాను ఓకే చేశాను. వక్కంతం వంశీ రాసిన కథతో మెహర్ రమేష్ దర్శకత్వంలో నేను నటించబోతున్నాను. దానికి పవర్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసుకున్నాము. కథనం భిన్నంగా ఉండొచ్చు, కానీ ఈ రెండు కథల కాన్సెప్ట్ ఒకటే. నేను మళ్ళీ నీ కథకు ఓకే చెప్తే రొటీన్ అయిపోతుంది, సినిమా ఫలితం కూడా తేడా కొడుతుంది. నేను చేయలేనంటూ రవితేజ ఆ కథకు అడ్డంగా నో చెప్పేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, కానీ అదే కథ రవితేజ గారి నుంచి పూరి జగన్నాథ్ గారి వద్దకు వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా ఫిక్స్ అయ్యారు. అదే కదా టెంపర్ అనే వేరేతో తెరకెక్కింది. అయితే ఆ తతంగం తెర వెనక జరుగుతూ ఉండగానే నా పటాస్ కథని ఇండస్ట్రీలో చాలామందికి వినిపించాను. రానాను అనుకున్నాను, మంచు విష్ణుని కూడా అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అదే టైంలో కళ్యాణ్ రామ్ గారిని కలిశాను. ఆయన కథ విన్నాక, ఇంత పెద్ద స్థాయిలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేను ఇప్పటి వరకు చేయలేదు, పెద్ద హీరో ఎవరైనా చేస్తేనే బెటర్ అన్నారు. ఆ దశలోనే ఆగడు సినిమాకు మాటలు రాసే అవకాశం వచ్చింది. కామెడీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి. శ్రీను వైట్ల కామెడీలో ఒక టైమింగ్ ఉంటుంది, అది కొంత నేర్చుకున్నాను. స్క్రిప్ట్ రైటింగ్ పరంగా కొన్ని విషయాలను నేర్చుకున్నాను. ఆ సినిమా అంత బాగా ఆడలేదన్న విషయాన్ని పక్కన పెడితే నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశమైంది. కళ్యాణ్ రామ్ గారి ఓం సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన్ని కలిశాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మనం చేయగలము అన్నాను. నా నమ్మకాన్ని చూసి ఆయన అవకాశం ఇచ్చారు. అంతే, ఆ తర్వాత మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టలేదు. అలా 2 ఏళ్ల నా ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. బయట ప్రొడక్షన్ కోసం చాలా ప్రయత్నించాం, ఎవరూ ముందుకు రాలేదు. అయితే కళ్యాణ్ రామ్ గారు ఒకటే మాటను చెప్పారు, నిర్మాత ఎవరో దొరకకపోతే నేనే నిర్మిస్తా, నువ్వు కథ మీదే బాగా దృష్టి పెట్టు అని. చివరకు ఆయనే నిర్మించారు. 2015లో వచ్చిన పటాస్ మంచి హిట్ అయింది. నా మీద కళ్యాణ్ రామ్ గారు ఉంచిన నమ్మకం వమ్ము కానందుకు ఎంతో సంతోషించాను. దర్శకుడిగా నా కెరీర్కి పునాదులు వేసిన కళ్యాణ్ రామ్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ అనిల్ రావుపూడి గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పటాస్ సినిమా తర్వాత సుప్రీం కథని దిల్రాజు గారికి అనిల్ రావుపూడి గారు వినిపించారు. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నాల కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే దిల్రాజు గారితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇండస్ట్రీలో ఎవరో చెప్పని కొత్త కథ ఏదైనా ఉంటే చెప్పు అనిల్ అంటూ దిల్రాజు గారు మళ్ళీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో మర్నాడే వెళ్ళి రాజా ది గ్రేట్ అనే కథను వినిపించాడు. కొత్తదనం అన్నాను, కానీ మరీ ఇంతలా అనుకోలేదు. హీరోకు కళ్ళు ఉండవంటున్నావు, ఇంత సబ్జెక్ట్ ఎలా మోయగలడు, చాలా కష్టమేమో అన్నారు రాజు గారు. కష్టమే, అయినా చేస్తాను, చేయగలను అని అనిల్ రావుపూడి గారు గట్టి ధీమాతో చెప్పాడు. దీంతో దిల్రాజు కూడా కన్విన్స్ అయిపోయారు. అలా ఆ సినిమా పట్టాలెక్కింది. ఆ సినిమా తర్వాత దిల్రాజు గారి కాంపౌండ్లో ఉండే ఓ దర్శకుడిగా అనిల్ రావుపూడి గారు మారిపోయారు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ అదే నిర్మాణ సంస్థతో F2 సినిమాను తీశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. F2 సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాను తీసే ఛాన్స్ అనిల్ రావుపూడికి వచ్చింది. తన మార్కు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండానే మహేష్ అభిమానులకు నచ్చే విధంగా సరిలేరు నీకెవరు సినిమాను తీసి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత F3 సినిమాను మళ్ళీ దిల్రాజు గారి కాంపౌండ్లోనే తీశాడు. అయితే క్రించి కామెడీ అంటూ ఆ సినిమా విషయంలో విమర్శలు వస్తే దాన్ని అనిల్ రావుపూడి గారు కొట్టి పారేశారు. అభ్యంతరకరమైన సీన్లతో, డైలాగులతో కామెడీని చేస్తే నవ్వేవాళ్ళు ఉన్నారు. అలాంటివి నాకు చేత కాదంటూ కౌంటర్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ పుణ్యమా అని F3 సినిమా కూడా కమర్షియల్ హిట్ అయిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా తీసే ఛాన్స్ వచ్చింది. ఈసారి అనిల్ రావుపూడి పూర్తిగా బాలయ్య పంతాలకి వెళ్ళిపోయాడు. ఆ సినిమాను కూడా హిట్ తీరానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్తో జతకలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను తీస్తే అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయి కూర్చుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అయితే పాన్ ఇండియా సినిమాల రేంజ్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఆ సినిమా హిట్ జోష్ను చూసిన చిరంజీవి గారు పిలిచి మరీ అభినందించడమే కాదు, తనతో సినిమాను తీసే ఛాన్స్ను అనిల్ రావుపూడికి ఇచ్చారు. చాలా తక్కువ టైంలోనే చిరంజీవి గారితో సినిమాను తీసి మనశంకర వరప్రసాద్ గారిలా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాకే రావడంతో మరోసారి బ్లాక్ బస్టర్ రేంజ్ విజయం ఖాయమన్న ధీమాతో అనిల్ రావుపూడి గారు ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకు 300 కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు అన్ని కలెక్షన్లు వస్తాయా రావా అన్నది చూడాల్సి ఉంది. ఆ సంగతిని పక్కన పెడితే అనిల్ రావుపూడి గారి వ్యక్తిగత జీవితంలోనూ సినిమాల్లో జరిగే విధంగా మ్యాజిక్లు జరిగాయి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి వెంటబడితే చివరకు ఆ అమ్మాయిని కాకుండా ఆమె స్నేహితురాలని అనిల్ రావుపూడి గారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అనిల్ రావుపూడి గారి తండ్రి పేరు బ్రహ్మయ్య, తల్లి పేరు అనంతలక్ష్మి గారు. అనిల్ రావుపూడికి 2012 సంవత్సరంలోనే పెళ్ళైంది. భార్య పేరు భార్గవి. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విచిత్రం ఏమిటంటే అనిల్ చదువుకున్న కాలేజీలోనే భార్గవి గారు చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో భార్గవి గారి స్నేహితురాలకే అనిల్ లైన్ వేసేవాడట. ప్రేమ గేమ అంటూ ఆమె వెంట పడేవాడట. కానీ ఊహించిన రీతిలో ఆ అమ్మాయిని కాకుండా భార్గవి గారితో పెళ్లి ఫిక్స్ అయింది. నా ఫ్రెండ్కు లైన్ వేసేవాడు అంటూ ఇప్పటికీ తనను తిడుతుందంటూ అనిల్ రావుపూడి సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అనిల్ భార్గవి దంపతులకు ఓ కొడుకు కూతురు ఉన్నారు. ఇది అనిల్ లవపుడి వ్యక్తిగత వివరాలు. ఇక చివరగా ఒక విషయం, వరుసగా అనిల్ లవపుడి గారు ఇప్పటివరకు 9 సినిమాలు తీశారు. అన్ని సినిమాలు కమర్షియల్ హిట్లుగా నిలిచాయి. F3 సినిమాకు తెగ ట్రోల్స్ వచ్చినా సరే ఆ సినిమా కూడా లాభాల్లోకి వెళ్ళింది, కమర్షియల్ హిట్ అయింది. ఇప్పుడు తాజాగా తీసిన 9వ సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా భారీగా లాభాలను తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది. మరి 10వ సినిమాగా అనిల్ లవపుడి ఎవరితో జత కట్టబోతున్నాడు, అనిల్ లవపుడి తర్వాత సినిమా ఏంటి అన్న ఉత్కంఠ అయితే సినీ జనాల్లో ఉంది. చూడాలి మరి ఈ ప్రశ్నకు 1-2 నెలల్లోనే క్లారిటీ వస్తుందేమో అన్నది. ఇదండి అనిల్ లవపుడి గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.